కూటమి ప్రభుత్వం విశాఖలో ఉన్న పేదలకు తీపి కబురు చెప్పింది. జిల్లాలో అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తయిన ఇళ్లకు శ్రావణ మాసంలో గృహప్రవేశం చేయించేందుకు రెడీ అవుతోంది. చంద్రబాబు సర్కార్ దయతో తాము ఒక ఇంటి వారం అవుతున్నామంటూ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుని ముందుకు వెళుతోంది. విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో ఇప్పటి వరకు పూర్తయిన 21,272 ఇళ్లను వచ్చే శ్రావణ మాసంలో లబ్ధిదారులకు అందజేసి వారితో గృహప్రవేశాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకున్నవి, కాంట్రాక్టర్లు నిర్మించినవి కలిపి జిల్లాలో సుమారు 30,000 ఇళ్ల వరకు ఉన్నాయి. 30,000 ఇళ్లకు చుట్టూ లోపల ప్లాస్టరింగ్ పూర్తి చేశారు. జిల్లాలోని 4 గ్రామీణ మండలాల్లో లబ్ధిదారులు స్వయంగా కొన్నింటిని నిర్మించుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.5 లక్షలు, ఉపాధి పథకం నిధులు 30,000, మొత్తం 1.8 లక్షలకు తోడుగా సొంతంగా మరికొంత సొమ్ము వెచ్చించారు. పేదలకు ఇళ్లు నిర్మించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించి కూటమి ప్రభుత్వం ఇవ్వటాన్ని విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, మంజూరైన ఇళ్లకు డబ్బులు కట్టినా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య 90% పూర్తయిన ఇళ్లను కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నిటిని ఒకటిగా నెరవేరుస్తూ వచ్చింది. అందులో భాగంగా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యమైనటువంటి ఇల్లు కోసం ఈరోజు ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది. కాబట్టి గతంలో అసంపూర్తిగా వదిలేసి గత వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఈ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రిపేర్లు చేస్తూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కేటాయించాలి, మనం పేదల మొహాల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ఏదైతే ప్రయత్నం చేస్తుందో చాలా సుపరిణామం. ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాలని విశాఖపట్నంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే సంస్థ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎంతోమంది ఆశిస్తున్నారు. ఎప్పటి నుంచో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. గత వైసీపీ సర్కారులో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాసంలో గృహప్రవేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో తమ సొంతింటి కల నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.